చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుదాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. ఆదాము అవ్వతో ఒక మంచి బంధం కలిగి ఉన్నాడు దేవుడు. ప్రతిరోజు దేవుడు చల్లపూట రావాలా, ఆ తోటలో ఆదాము అవ్వని కలుసుకోవాలా, వాళ్ళతో మాట్లాడాలా. దేవుని యొక్క ఒకటే ఒక ఆశ, నేను చల్లపూట ఆదాము అవ్వను కలుసుకోవాలా, ఆ తోటలో వాళ్ళతో మాట్లాడాలా. వినండి, అంత సృష్టికర్త అయిన దేవుడు ఆదాము అవ్వని మానవాళిని తయారు చేయటానికి ఒకటే ఒక కారణం, వాళ్ళతో సహవాసం కలిగి ఉండటానికి. చప్పట్లు కొట్టండి అంత. ఇది ఒకటే ఒక కారణము, ఇది ఒకటే ఒకటి దేవుడు ఒక మనిషి నుంచి కోరుతాడు. అది మీరైనా నేనైనా ఎవ్వరైనా కావచ్చు, ప్రపంచంలో ఏ సేవకుడైనా. మన నుండి దేవుడు కోరేది ఏంటిది అంటే, మనతో సన్నిహిత బాంధవ్యం కలిగి సహవాసం కలిగి ఉండాలని కోరుతాడు. ఈ సహవాస అనుభవమే ప్రార్థన అనుభవం. గట్టిగా చప్పట్లు కొట్టాలంట. ఇది సృష్టి ఆరంభం నుంచి ఇప్పటిదాకా, ఆయన రాకడ దాకా కూడా, దిస్ ఈస్ ద మేజర్ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్డమ్. క్రైస్తవత్వానికి ఇది పునాది. ఏంటిది అంటే, దేవుడు నీతో నాతో ప్రతిరోజు సహవాసం కలిగి ఉండాలన్నది ఆయన ఆశ. ఈ సహవాసం ఏమైపోతుందంటే, when you have fellowship with heavenly Father, that fellowship will becomes friendship. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటూ ఉన్నప్పుడు ఆ సహవాసం కాస్త స్నేహముగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకనే యాకోబు రాసిన పత్రిక 2:23లో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. ఓకే. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికి? దేవుని స్నేహితుడట అబ్రహాం. ఆయన నీలాంటి నాలాంటి మానవుడే, నీలాంటి నాలాంటి బలహీనుడే. కానీ దేవుని మంచి స్నేహితుడు ఎవరు అంటే అబ్రహాం. ఆ స్నేహితుడుగా ఎట్లా మార్చబడ్డాడు అంటే, అబ్రహాము ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. అబ్బా, మనం ఒక వ్యక్తితో ఎప్పుడు సహవాసం చేస్తాము అంటే, ఆ వ్యక్తి దొంగ ద్రోహి అయితే సహవాసం చెయ్యం. ఆ వ్యక్తిని మనం నమ్మితే ఆ వ్యక్తిని సహవాసం చేస్తాం. ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తితో సహవాసం చేస్తాం. చివరికి ఆ నమ్మకం, ఆ ప్రేమ చివరికి ఒక స్నేహంగా మారిపోతుంది. అబ్రహాము ప్రారంభంలో కేవలం దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు అంతే. ఆ సహవాసం కాస్త ఒక ప్రేమగా, ఒక స్నేహంలాగా మారిపోయింది. ఈ ఆదాము అవ్వ దేవునికి స్నేహితులుగా ఉండే. అబ్బా, ప్రతిరోజు దేవుడు చల్లపూట రాకముందే ఆ తోటలో దేవుని కోసం వారు రెడీగా ఎదురు చూస్తూ ఉండేవారు. రాగానే ఆదాము అవ్వ దేవునితో మాట్లాడుతుండేవారు, దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడుతుండేవారు. ఆ రోజు ఆదాము అవ్వకి తృప్తి, దేవునికి తృప్తి. కానీ ఒకానొక దినమున అపవాది అయిన సాతాను ద్వారా దేవునితో ఆదాముకు అవ్వకి బంధము తెగిపోయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం.
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. చాలు, నువ్వెక్కడ ఉన్నావు ఆదామా, ఎక్కడ ఉన్నావు? ఈరోజు సేవకులారా ఎంతమంది మెసేజ్ వింటున్నారో, ఎంతమంది క్రైస్తవులు విశ్వాసులు వింటున్నారో, ఈ ప్రశ్న వేస్తున్నాడు, ఎక్కడున్నావు? కరోనాకి ముందు, కరోనా ప్రారంభం కాగానే ఎక్కడుండే నువ్వు? కరోనాలో లాక్డౌన్ అయినప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉండే? కరోనాలో స్కూల్స్, కాలేజెస్, బిజినెస్ క్లోజ్ అయినప్పుడు నువ్వు ఎక్కడుండే? కరోనా టైంలో క్వారంటైన్లో ఉన్నప్పుడు భయం భయం భయంతో గడుపుతున్నప్పుడు నువ్వు ఎక్కడుండే? నువ్వెంత దగ్గరగా ఉంటే దేవునికి, ఎంత సన్నిహితంగా ఉంటే దేవునికి, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ప్రభు నా భర్తను కాపాడయ్యా, నా భార్యను కాపాడయ్యా, నా పిల్లలను కాపాడయ్యా అని ఎంతగా విలపించి ఏడ్చినావు కరోనా టైంలో. ఎందుకంటే తెగులు కొడతా ఉన్నది, పుంజుకుంటున్నది, బుసగొడుతున్నది ప్రపంచంనంతా. శవాలు శవాలు, కుట్టలు కుట్టలుగా పడిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి రావాలంటే భయం, మాట్లాడాలంటే భయం. భయం భయం మధ్యలో నీకు ఎవరు దిక్కు? నీవు తప్ప ఈ లోకములో నాకెవరున్నారయ్యా అని ఏడుస్తూ పాట పాడినావే. ఏమైపోయింది ఆ వ్యక్తిగత ప్రార్థన జీవితం? ఏమైపోయింది దేవునితో ఆ సహవాసం? ఏమైపోయింది ఆ కుటుంబ ప్రార్థన? ఉదయం లైవ్, మధ్యాహ్నం లైవ్, అనుదిన దేవుని వాగ్దానం, సాయంత్రం లైవ్, మధ్యరాత్రి ప్రారంభించిన ఆశతో కూర్చొని చూసినావే. ఆదామా ఎక్కడున్నావు అంటే నువ్వు అంటున్నావు, వ్యాపారం బిజీలో ఉన్నాను, నేను రాలేకపోతున్నా. నేను వివాహం చేసుకున్నా, నేను రాలేకపోతున్నా. నేను క్రొత్త ఇల్లు కొనుక్కున్నా, నేను రాలేకపోతున్నా. నా చేతిలో వాహనం లేదు, నేను రాలేకపోతున్నా. రాత్రంతా పని చేసి టైర్డ్ అయిపోయి నేను రాలేకపోతున్నా అని విశ్వాసులు అంటున్నారు. సేవకుల దగ్గరకు వచ్చి సేవకుడిని ఎక్కడున్నావు అంటే సేవకుడు అంటున్నాడు, సేవలో బిజీగా ఉన్నా, ఆత్మల సంపాదనలో బిజీగా ఉన్నా, మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్లో బిజీగా ఉన్నా, నీకోసమే బుక్స్ రాస్తున్నా, నీకోసమే పాటలు రాస్తున్నా, నీకోసమే పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నా అని దైవజనులు అంటున్నారు. మీ అందరు ఒకటి వినండి, దేవునితో సన్నిహిత బాంధవ్యం లేకుండా మీరు ఏ పనులు చేసినా దేవుడు లెక్కలోకి తీసుకోడు. దేవునితో సన్నిహిత బాంధవ్యం లేకుండా నేను వర్తమానం ఇచ్చినా దేవుడు లెక్కలోకి తీసుకోడు. దేవునితో సహవాసం లేకుండా వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయించినా, పాటలు పాడేవారు పాటలు పాడినా, ఎవ్వరు ఏం చేసినా దేవుడు లెక్కలోకి తీసుకోడు. కానీ దేవునికి ముఖ్యంగా కావలసింది ఆయనతో సహవాసం. మీ అందరికీ నేను వాలంటీర్స్కి, అషర్స్కి, ఇక్కడ ఉన్న మా స్టాఫ్కి అందరికి కూడా నేను చెప్తున్నా, మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ ఏకాంతంగా వెళ్ళి చల్లపుట యేసయ్యతో మాట్లాడండి. బిజీ అనకండి. మీ అందరు ఒకటి వినండి, నువ్వు ఉపవాసం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకోకు. నువ్వు ఇన్ని గంటలు ప్రయాణాలు చేసి మందిరానికి వస్తే దేవుడు సంతోషిస్తున్నాడు. నేను దేవుని కోసం 2 లక్షల రూపాయలు ఆఫరింగ్ ఇచ్చిన దేవుడు సంతోషిస్తాడు. ఇవన్నీ వేరు. కానీ దేవుడు నిజంగా నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడంటే ప్రతిరోజు నువ్వు ఆయనను కలుసుకున్నప్పుడే. చప్పట్లు కొట్టాలా?